హాయ్ అండి. ఉదయాన్నే ఉండే హడావుడికి వంట పని నుంచి కొంచెం తగ్గించుకోవడానికి ఇలాంటి రెసిపీస్ అయితే చాలా హెల్ప్ అవుతాయి. మార్నింగ్ ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి గానీ, స్కూల్‌కి లంచ్ బాక్స్ పెట్టాలి, టిఫిన్ చేయాలి అని హడావుడి ఉంటుంది గదా! వాళ్ళ కోసం ఈ చట్నీ ప్రీమిక్స్‌నైతే నేను చూపిస్తున్నాను. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఒక ప్యాన్‌లోకి పల్లీలనైతే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దీన్నంతా ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అదే ప్యాన్‌లోకి మనం ఎంత క్వాంటిటీ అయితే పల్లీలను తీసుకున్నామో, అదే క్వాంటిటీ పుట్నాల పప్పుని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కారానికి సరిపడా ఎండుమిరపకాయలనైతే యాడ్ చేసుకుంటున్నాము. అలాగే కొద్దిగా వెల్లుల్లి అండ్ చిన్న ముక్క చింతపండుని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలబెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పుట్నాల పప్పు అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. స్మెల్ కూడా చాలా బావుంటుంది ఫ్రై చేసేటప్పుడు. చూసారు కదా! ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మొత్తాన్ని మనం మిక్సర్ జార్‌లోకి తీసుకొని తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించాను కదా! అంత మెత్తగా బ్లెండ్ అవ్వాలి. ఈ పౌడర్‌ని మీరు ఎయిర్ టైట్ జార్‌లో వేసుకొని ఒక 2-3 మంత్స్ వరకైనా స్టోర్ చేసుకోవచ్చు. ఏం పాడవదు. ఎప్పుడైనా లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు గానీ, మార్నింగ్ హడావుడిగా టిఫిన్ చేయాలి అన్నప్పుడు ఇది చాలా హెల్ప్ అవుతుంది. చూసారు కదా! ఇలాగా మనం కావాల్సినప్పుడు వాటర్‌ని కొద్దిగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని, అలాగే పోపుని కూడా పెట్టుకొని ఇందులో కలుపుకుంటే మనం తినే చట్నీలాగే ఎంతో టేస్టీగా ఉంటుంది. చూడండి ఇలాగ తాలింపు పెట్టుకొని మనం దోస, ఇడ్లీ, పునుగులు అన్నిట్లోకి ఈ చట్నీనైతే తినొచ్చు. ఎలా ఉందో ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్.